ఇవాళ మా ఇంట్లో క్యారెట్ అండ్ బీట్రూట్ ఫ్రై అండి. సో, నేను చేసినట్లు బిల్డప్ ఇస్తున్నాను కానీ, ఇది నేను కాదు చేసింది. అక్క చేసిందనమాట. సో, అక్క అయితే ఫ్రై చేసేసింది. అలానే చపాతీకి రెడీ చేసేసి పెట్టిందండి. సో, ఇవాళ మా ఇంట్లో చపాతీ అండ్ బీట్రూట్ ఫ్రై అండి. సో, బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై. క్యారెట్ కూడా బీట్రూట్ లాగా అయిపోయిందనుకోండి. చూస్తున్నారు కదా! ఇంక నేను టిఫిన్ కూడా పెట్టేసుకున్నాను ప్లేట్‌లోకి. చపాతీ అండ్ క్యారెట్ ఫ్రై మార్నింగ్ టిఫిన్. సో, ఐ డోంట్ డిలే ఫర్దర్ లెట్ మీ స్టార్ట్ దిస్ వీడియో. హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ టిఫిన్ చెప్పాను కదా! టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. 1 వీక్ నుంచి షాపింగ్‌కి అడుగుతుంటే మా హస్బెండ్‌తో ఫైనల్‌గా ఒక రోజు ఒప్పుకున్నారండి. అంటే 1 వీక్ తర్వాత ఒప్పుకున్నారనమాట. ఇంకా ఇవాళ షాపింగ్‌కెళ్తూ ఉన్నామండి. షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అమ్మాయిలకి. సో, నేనైతే షాపింగ్‌కి అయితే రెడీ అవ్వాలనమాట. టిఫిన్ త్వరగా చేసేసి, ఇంకా అలానే మా పాపను కూడా రెడీ చేయాలి కదా! మా పాప కూడా ఆర్వి పాప కూడా చాలా ఇంట్రెస్ట్ కదా షాపింగ్ అంటే. సో, ఇంకా టిఫిన్ చేసేస్తే త్వరగా నేను పాపని రెడీ చేసేసి నేను కూడా తినేసి రెడీ అయిపోతే సో, షాపింగ్‌కైతే వెళ్తాము. ఇవాళ నా షాపింగ్‌కి వెళ్తున్నా అనుకుంటున్నారా? కాదండి. మా హస్బెండ్ షాపింగ్‌కే 1 వీక్ నుంచి అడుగుతూ ఉంటే ఫైనల్‌గా ఒకరోజు ఒప్పుకున్నారనమాట. మాకైతే త్వరగానే పిలుచుకొని వెళ్తారులెండి. సో, తనకి షాపింగ్ కాబట్టి సో, అస్సలు ఒప్పుకోరు త్వరగా. సో, 1 వీక్ పట్టిందనమాట తన కోసం తను షాపింగ్ చేయడానికి. సో, ఇంకా వాళ్ళతో పాటు ఇంక షాపింగ్ అంటే మనం కూడా ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో షాపింగ్‌కైతే రెడీ చేపిచ్చా అనమాట. ఫైనల్‌గా 1 వీక్ తర్వాత షాపింగ్‌కైతే ఒప్పుకున్నారు. ఇంకా ఇవాళ తన కోసం మేమైతే షాపింగ్‌కి వెళ్తూ ఉన్నామండి. అంతకంటే ముందు ఇక్కడ నాకొక పార్సెల్ వచ్చిందనమాట. అది అన్బాక్సింగ్ చేస్తున్నాను. నా ముందు ట్రైపాడ్ పాడైందండి. సో, పాడైందంటే స్టాండ్ సరిగ్గా నిలబడట్లేదనమాట. ఇంక అందుకని రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేశాను. సో, 2 విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పి. సో, నేనైతే రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేసుకున్నా అండి. దాన్ని అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్‌గా ఇంకా అన్బాక్సింగ్ చేయాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అది బాగా వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే ఫస్ట్ త్వరగా అయితే చూడాలి కదా! సో, అంత లోపల నేను ఇంక ఓపెన్ చేసేసి చూస్తూ ఉన్నాను. సో, పార్సెల్ అయితే బా వచ్చింది. ఇంకా తర్వాత ఫిట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే రెడీ కావాలి కదండీ! సో, చూసారు కదా! ఇదే అనమాట రింగ్ లైట్. సో, రింగ్ లైట్ అయితే తీసేసుకున్నాను. ఫైనల్‌గా చాలా రోజుల నుంచి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను కానీ అది పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిందనమాట. ఇంకా ఫైనల్‌గా తీసుకోవాల్సిందే అని చెప్పేసి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు మేమున్నదైతే 1 బీహెచ్‌కే కదండీ! సో, ఫుల్ కంజెస్టెడ్ అయిపోతుందనమాట. మేము ఏది తీసుకోవాలన్నా ఆలోచించాల్సొస్తుంది. సో, తీసుకోవాల్సింది తప్పదు అన్నట్టు ఇంకా తీసేసుకుంటూ ఉన్నాము. ఇంకా అవంతా ఎందుకులెండి. ఆ తర్వాత మాట్లాడదాము. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి షాపింగ్‌కైతే వెళ్తూ ఉన్నాం అనమాట. సో, ఫైనల్‌గా షాపింగ్‌కి వెళ్తూ ఉన్నామంటే హ్యాపీ కదా! ఇంకా నాకు పాపకైతే ఇంకా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే షాపింగ్ చేస్తున్నాం కదా! సో, అవి పాపకైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఏదైనా కానీ మా హస్బెండ్ ఫస్ట్ మాకైతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో, ఫస్ట్ మాకు కావాల్సింది తీసుకోమని చెప్పేసారు. తన కోసం తను అంటే తీసుకుంటారు. తీసుకోవాలని తక్కువ షాపింగ్ చేస్తారనమాట. కావాల్సింది తీసుకునేస్తాడు. కానీ తక్కువ షాపింగ్ చేస్తారు. కానీ ఇవాళ నా ఫోర్స్‌తోని షాపింగ్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను. సో, ఇంకా ఫైనల్‌గా ఏంటంటే కారు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుందనమాట మాకు. సో, అందుకని మేము ప్రస్తుతానికైతే ఆటోలో వెళ్తూ ఉన్నామండి. సో, ఆటో బుక్ చేసేసుకొని ఆటోలో అయితే వెళ్తున్నాం. అది కూడా నియర్ బైయే ఉంది కాబట్టి షాపు. సో, దానికైతే వెళ్ళిపోతున్నామనమాట ఇప్పుడు. సో, నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చా అండి. డైరెక్ట్‌గానే మాట్లాడుతూ ఉన్నాను కానీ, సో, ఏంటంటే ఓమి పడి మైక్ వినపడలేదనమాట. అది మ్యూట్‌లో పడిపోయింది. సో, అంతా మ్యూట్‌గా వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఫుల్‌గా మాట్లాడాను. షాప్ దగ్గర కూడా నార్మల్‌గానే వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పేసి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇలా జరుగుతుందని అనుకోలేదనమాట నేను. సో, పాప పట్టుకోవడం, అది ఆఫ్ అవ్వడం, ఇలా మ్యూట్‌లో పడడం అట్లా అంతా అయిపోయిందనమాట. సో, ఫైనల్‌గా మేమైతే షాప్‌లో కూడా వచ్చేసాము. షాపింగ్ అంతా చేస్తూ ఉన్నామండి. సో, పాపని తీసుకొని షాపింగ్ చేయాలంటే ఫుల్ కష్టమని తెలుసు. సో, ఇంకా ఇవాళైతే ఫుల్ హెడ్‌ఏక్ అనిపించేసింది. ఎందుకో కూడా చెప్తాను. ఎందుకంటే వెళ్ళిందే మార్నింగ్ వెళ్ళామండి. సో, ఆఫ్టర్‌నూన్ టైంకి. సో, ఒక 2 అవర్స్‌లో అయిపోతుంది కదా షాపింగ్. వచ్చేద్దామని అయితే వెళ్ళాము. అది మార్నింగ్ వెళ్ళాం కదా! ఇది ఫుల్ ఎండ కూడా ఉంది. ఇంకా అన్నీ చూస్తూ ఉన్నారనమాట మా హస్బెండ్. ఇంకా నేనైతే కొన్ని టీ షర్ట్స్ అన్నీ పిక్ చేసుకొని వచ్చా అనమాట. చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇద్దరూ చేస్తేనే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి షర్ట్స్ నేను తీసి చూస్తున్నాను. ఇంకా తను షార్ట్స్ అవి జీన్స్ అయితే చూస్తూ ఉన్నారనమాట. ఇక వాటికి తనకేవి నచ్చిందో అవి తీసుకొని అని చెప్పేసి నేనైతే కొన్ని షర్ట్స్ కాదు టీ షర్ట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఇద్దరు చేస్తేనే త్వరగా అయిపోతుంది షాపింగ్ అని ఇలా చేశా అనమాట. ఇంకా పాపొచ్చి అక్క ఎత్తుకొని ఇంకా పాపది షాపింగ్ చేస్తూ ఉంది. పాపకి కావాల్సింది తీసుకుంటూ ఉందండి. సో, చాలా తక్కువ ఉన్నాయన్నమాట అక్కడ. సో, దానిలో కొన్ని పిక్ చేసి పెట్టిందనమాట. ఇంకా నాకు నచ్చినవి తీసుకున్నాను. తనకు సెట్ అయ్యేటివి తీసుకున్నాను. తీసుకొని ఇంకా మరి ఇక్కడ పాప కోసం నేనైతే కొన్ని చేసుకుంటూ ఉన్నా అండి.
బేబీస్కి అయితే తక్కువ ఉన్నాయి, బట్ దానిలో కొన్ని పిక్ చేసుకున్నాం అనమాట మేము. సో తర్వాత కూడా నేనైతే చూడాలి కదా ఒకసారి, లుక్ అయితే వేసుకొని వస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సైజెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇంకొకసారి చూస్తున్నాను. ఇంకా పాపతో షాపింగ్ అంటే ఫుల్ కష్టం. ఇంకా అది కూడా డేలో ఈ ఎండలకి తీసుకొని వెళ్ళాలంటే ఫుల్ కష్టం అండి. ఈవినింగ్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది, కానీ డేలో తీసుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమే ఈ ఎండలకి. పాప షాపింగ్ కూడా అయిపోయింది. పాప షాపింగ్ అయిపోయింది కదా, ఇంకా మా హస్బెండ్ షాపింగ్ అయిపోయిందా లేదా అని ఒకసారి వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. సో మా హస్బెండ్ షాపింగ్ త్వరగా కాదండి, మా ఇద్దరిలో ఏది షాపింగ్ త్వరగా అయిపోతుంది అంటే లేడీస్ అనుకుంటారు కదా, కాదండి మా ఆయనదే లేట్ చేస్తారు అనమాట. ఈ షాపింగ్ విషయంలో అయితే నిజంగా చెప్పాలంటే నాదే ఫాస్ట్గా అయిపోతుంది. మా ఇద్దరికి పోటీ పెడితే నేనే గెలుస్తానేమో. సో అంత ఫాస్ట్గా నేను చేసుకుంటాను, కానీ అంత స్లోగా తను షాపింగ్ చేస్తారనమాట. ఇంకా పిక్ చేసుకుంటూ ఉన్నారు. మేము ఏ షాపింగ్కి వచ్చారనుకుంటున్నారా, వెంకటేశ్వర గార్మెంట్స్కి వచ్చామండి. సో మాకైతే బాగా నచ్చాయి, ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ వెతుక్కుంటే తక్కువ పడతాయి కదా అన్నట్టు వచ్చామన్నమాట. మా హస్బెండ్కి కావాల్సింది తీసుకోవచ్చు అన్నట్టు వచ్చాము. పర్లేదు బాగానే తీసుకున్నాము అని చెప్పాలి. అంటే సైజెస్ అయితే అవైలబుల్గా చాలా తక్కువ ఉంటాయి. సో మన మీడియం అంటారు, స్మాల్ ఇచ్చింటారు, స్మాల్ అంటారు, పెద్ద సైజ్ ఇచ్చింటారు, అలా ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఏదో ఒకటి కొన్ని వచ్చినందుకు తీసుకున్నాం షాపింగ్ అయితే. సో చూసారా, పాపతో తీసుకొని షాపింగ్ అంటే చాలా కష్టం అనమాట. సో అన్నీ క్యారీ చేయాలి కదా. సో పాపకి ఫుల్ హంగ్రీ అని నడుస్తూ ఉంటే సో పాపకైతే ఫీల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక లుక్ వేసామన్నమాట. లాస్ట్ టైం చూపించలేదు కదా, సో అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. విశాల్ గార్మెంట్స్లో గిఫ్ట్స్, సో స్లీపర్స్, షూస్ అన్నీ ఉంటాయి. సో అవి కూడా చూస్తూ ఉన్నాం అనమాట. సో స్లిప్పర్స్ తీసుకున్నామంటే చూసాను, కానీ బట్ అక్కడ ఏమి అంత క్వాలిటీ అనిపించలేదు, మంచిగా లేవు. సో ఇంకా అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట, ఏదైనా నచ్చుతాయేమో అని చెప్పి. ఇంత కష్టపడి వచ్చినందుకు మా హస్బెండ్కి పాపకు మాత్రమే కుదిరిందండి షాపింగ్. నేనైతే అసలు చూడడానికి కూడా, అసలు కనీసం అలా కూడా చూడలేదన్నమాట. ఏమైనా నచ్చుతాయా నాకు, ఏదైనా టాప్స్ అలా తీసుకుందాము అని చూస్తే కూడా టైం లేదనమాట. సో ఎందుకంటే పాపతో అస్సలు కుదరలేదన్నమాట. సో ఎనివే ఇంకా మా హస్బెండ్కి పాపకి షాపింగ్ చేసేసాము. ఇదండి వాటి వ్లాగ్ అయితే. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.